ప్రకాష్ రాజ్ వీడియోకు బండ్ల గణేష్ రిప్లై చాలా వైరల్ అవుతుంది. తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు అంటూ బండ్ల గణేష్ చెప్తున్నారు. స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళకే డైలాగులు చెబుతావు, డబ్బులు పడితే స్టాండ్ మారిపోతుంది అంటూ బండ్ల గణేష్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతకుముందు జనసేనకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం మనం చూసాం. నేనేం మౌనంగా లేను, అన్నీ చూస్తున్నా, నాపై కుల మత ముద్రలు వేస్తున్నారు, ప్రశ్నించే గొంతును ఆపలేరు అంటూ ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం. అబద్ధాలు, కల్పిత కథలు ప్రచారం చేస్తున్నారన్నారు. జనసేన నేతలు దిగజారండి, దిగజారుతూనే ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. వారి దిగజారుడుతనాన్ని ప్రపంచం చూస్తోంది, అరిచినా దూషించినా వెనక్కి తగ్గను అంటూ ప్రకాష్ రాజ్ చెప్పారు. దానికి రిప్లై ఇస్తూ ఇప్పుడు బండ్ల గణేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా సంచలనంగా మారాయి. సో ఒక్కసారి అదిగో మనం చూస్తున్నాం, బండ్ల గణేష్ చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తోంది. పైసా కొట్టు డైలాగ్ పట్టు, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్ కర్ణాటక అంటూ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. బండ్ల గణేష్ చాలా చాలా స్ట్రాంగ్గానే టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ని. ప్రకాష్ రాజ్ ఎప్పటి నుంచి అయితే జనసేనని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారో దానికి సంబంధించి వరుసగా బండ్ల గణేష్ కామెంట్స్ చేస్తూ వచ్చినారు. అదిగో ఇక్కడ మనకి ఇంకొక ట్వీట్ కనిపిస్తోంది. ఎవరితోనో ట్వీట్ రాయించుకొని వచ్చి పోస్ట్ చేయడం కాదు ప్రకాష్ రాయ్, మాట్లాడడం అంటే సినిమాలో రాసిచ్చిన డైలాగులను తెలుగు డబ్బింగ్ చెప్పేసినట్లుగా కాదు. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయితీ కావాలి అంటూ బండ్ల గణేష్ చేసినటువంటి మరొక ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇలా వరుసగా బండ్ల గణేష్ ట్వీట్స్ చేస్తూనే వస్తున్నారు. ప్రకాష్ రాజుని ప్రకాష్ రాయ్ అంటూ సంబోధిస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక ట్వీట్ మనకు కనిపిస్తోంది. యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఈజ్ వన్ థింగ్, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఈజ్ వన్ థింగ్ అంటూ లెక్చరింగ్ పీపుల్ ఈజ్ అనదర్ అంటూ ప్రజల్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్న మాటలు సరికాదు అంటున్నారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ తెలుగు పీపుల్, దే అండర్స్టాండ్ వెరీ వెల్ హూ ట్రూలీ స్టాండ్స్ ఫర్ ద పీపుల్ అండ్ హూ చేంజెస్ దేర్ వర్డ్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో బిఫోర్ యు లెక్చర్ పీపుల్ ఎగ్జామిన్ అంటూ రాసుకొచ్చారు. సో ప్రకాష్ రాయ్ అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గురించి ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ అంటూ చెప్తున్నారు. దేనికి అసలు ఈ ట్వీట్స్ చేస్తున్నారు బండ్ల గణేష్ అంటే, అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ టార్గెట్గా చేసుకొని కామెంట్స్ చేస్తున్నారన్న ఉద్దేశంతో, ఆయన పవన్ కళ్యాణ్కి చాలా వీరాభిమాని కాబట్టి బండ్ల గణేష్ ఆయన కోసం ఈ ట్వీట్స్ చేస్తున్నారు. సో ఒక్కసారి అసలు ప్రకాష్ రాజ్ ఏమంటున్నారు, ఆయన ఏం మాట్లాడారు, ఆయన కామెంట్స్ ఎలా ఉన్నాయి ముందు చూద్దాం. సో హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే, దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి, దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి అంటూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, మీరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను మాత్రం ప్రశ్నించడం ఆపను.
నా గొంతు నొక్కలేరు అంటూ ప్రకాష్ రాజ్ చేస్తున్న కామెంట్స్ మనం చూస్తున్నాం. దానికి ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ అంటూ బండ్ల గణేష్ చేస్తున్నటువంటి ట్వీట్స్ కూడా నేను మీకు చదివి వినిపించాను. తెలుగు ప్రజలు అంత పిచ్చివాళ్ళేం కాదు, వాళ్ళకి తెలుసు ఏదో స్క్రిప్ట్ డైలాగులు రాసిస్తే నువ్వు చెప్పడం కాదు, ఎవరో రాసిచ్చిన ట్వీట్స్ నువ్వు పోస్ట్ చేయడం కాదు అని చెప్పి బండ్ల గణేష్ మాట్లాడుతున్నారు. మనకు తెలిసిందే రావణ్ ఫోన్లో ప్రకాష్ రాజ్ రావణ్ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ అంటూ కొన్ని వాయిస్ మెసేజ్లు బయటికి రావడం మనం చూసాం. అందులో ఇంక్లూడింగ్ సమ్ గ్రామటికల్ మిస్టేక్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏ పదాలు ఉపయోగించాలి, ఎవరిని ఇంక్లూడ్ చేయాలి, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలి అంటూ. దానికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు. మేమిద్దరం ఏదో ఏం పోస్టులు పెట్టుకోవాలని మేము మాట్లాడుకుంటున్నాం, దాంట్లో తప్పే ఉంది, దాన్ని తీసుకొచ్చి ఏదో పెద్ద నేను క్రైమ్ చేశాను అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు, అసలు అవి ఎలా లీక్ అయ్యాయి, ఎవరు లీక్ చేశారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం మనం చూసాం. అండ్ ఎట్ ది సేమ్ టైం రావణ్కి సంబంధించి కూడా రావణ్ ఫోన్లో అవి దొరికాయి, ఇవి దొరికాయి, ఏవో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయి, అవన్నాయి, ఇవి ఉన్నాయి అంటూ రకరకాల వార్తలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇప్పుడు ఈ మొత్తం గందరగోళంలో ప్రకాష్ రాజ్ రావణ్ ఏపీ ప్రభుత్వం మధ్యలో జరుగుతున్నటువంటి ఈ విషయంలోకి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు, ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ మళ్ళీ ఈ ట్వీట్స్ వారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ గురించి మాట్లాడడం లేదు, కానీ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ గురించి కామెంట్ చేస్తున్నారు, బికాజ్ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో. ఇది మొత్తం మీద ఇది కొంచెం పెద్దదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ని చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. ప్రకాష్ రాజ్ ఏమో మీరు ఎవరేమనుకున్నా సరే ప్రశ్నించే నా గొంతుని ముయ్యలేరు, నా నోరు ముయ్యలేరు, నా గొంతు నొక్కలేరు అని చెప్పి చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది, బండ్ల గణేష్కి ఏంటి సమస్య అసలు ఈ విషయంలో? బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్ మీద ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారా? నందు, బేసిక్ గా ప్రకాష్ రాజ్ వరుసగా అంటే ఈ రావణ్ అరెస్టు తర్వాత జరిగిన కేసులు, తర్వాత బెయిల్లు, తర్వాత మళ్ళీ ఉపా యాక్ట్, ఇవన్నీ జరిగిన నేపథ్యం తర్వాత ఆయన ఈ మధ్య కొంచెం వరుసగా వీడియోలో తన కౌంటర్స్ రిలీజ్ చేస్తున్నారు. గతంలో కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రకాష్ రాజ్ ఒక కౌంటర్ అయితే ఇచ్చాడు. ఈవెన్ మాట్లాడుతున్నాడు, నేను మౌనంగా లేను, అన్ని చూస్తున్నా, నాపై కుల మత ముద్రలు వేస్తున్నారు, ప్రశ్నించే గొంతును ఆపలేరు, అబద్ధాలు కల్పిత కథలు ప్రచారం చేస్తున్నారు, జనసేన నేతలు దిగజారకండి, దిగజారుతూనే ఉండండి, వారి దిగజారుడుతనానికి ప్రపంచం చూస్తోంది, అరిచిన మీరు ఎన్ని ఇస్తున్నా నేనైతే వెనక్కి తగ్గేది లేదు అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.